శ్రీ బిల్వమంగళ ఠాకూర్ లీలాసుకుడు రచించినటువంటి గోవింద దామోదర మాధవేతి. ఉలూఖలే సంభృత తండులాంచ సైఘట్టయంత్యో ముసలై ప్రముగ్ధా గాయంతి గోప్యో జనితానురాగా గోవింద దామోదర మాధవేతి. గోపికా బృందము తిరగలిలో దినుసులను నూరుతూ అనురాగ పారవస్యముతో కీర్తనలు పాడుతున్నారట. ఏమని? గోవింద దామోదర మాధవేతి. గోవింద దామోదర మాధవ అని పాడుతున్నారట. పూర్వకాలం మనకు తిరగలి అనేటివి ఉండేటి. అందులో మనము బియ్యము, రాగులు, పప్పు దినుసులు ఇలాంటివి కూడా మనం నూరుతూ ఉండేవాళ్ళం అప్పుడు. ఆ విధంగా ప్రతి ఇంట్లోనూ గోపికలు వాళ్ళ పని చేసుకుంటూ ప్రతి పని చేసేటప్పుడు కూడా కృష్ణ భగవానుణ్ణి ఆయన యొక్క బాల్యాలను తలుచుకుంటూ వాళ్ళు పదే పదే ఆయన గురించి కీర్తనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. గోవింద దామోదర మాధవేతి. హరే కృష్ణ. కాచిత్ కరాంభోజపుటే నిషణ్ణం క్రీడా సుఖం కిం సుకరక్తతుండం అధ్యాపయామాస సరోరుహాక్షి గోవింద దామోదర మాధవేతి. ఒక గోపవనిత తన పెంపుడు చిలకను చేతిలో తీసుకుని కమలం వంటి కన్నులు కల ఆ గోపిక తన చిలకకు పాఠాలు నేర్పుతూ ఉందట. ఏమని? గోవింద దామోదర మాధవేతి. గోవింద దామోదర మాధవ అని పలుకొని నేర్పిస్తూ ఉందంట చిలకకు. హరే కృష్ణ. గృహే గృహే గోపవధూ సమూహ ప్రతిక్షణం పింజర సారికానాం స్ఖలిద్గిరం వాచయితుం ప్రవృత్తో గోవింద దామోదర మాధవేతి. అంతేకాకుండా ప్రతి గోపవనిత ఇంటిలోనూ పెంపుడు చిలకలు ఉన్నాయట. అందరూ ముద్దు ముద్దుగా మాటలను తమ చిలకలతో పలికిస్తున్నారట. ఏమని? గోవింద దామోదర మాధవేతి. అందరింటిలోనూ పెంపుడు చిలకలు ఉన్నాయి. అన్ని చిలకల ద్వారా కూడా భగవంతుని యొక్క నామాన్ని ముద్దు ముద్దుగా పలికిస్తున్నారు వాటి దగ్గర. గోవింద చెప్పు, దామోదర చెప్పు, దామోదర చెప్పు, మాధవ చెప్పు అని ఇట్లా భగవంతుని యొక్క నామాలను ఆ చిలకల ద్వారా ప్రతి ఇంట్లోనూ చెప్పిస్తూ ఉన్నారట. గోవింద దామోదర మాధవేతి. హరే కృష్ణ. మనము కూడా ప్రతిరోజు భగవంతుని నామాన్ని విడవకుండా పలుకుతూ ఉన్నాం. మనం పలుకుదాం, అందరి దగ్గర పలికింపజేద్దాం, మనము తరిద్దాం, అందరినీ తరింపజేద్దాం. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ.